నేడు జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారుతోంది. ఎన్నికల వేళ జగన్ సర్కార్ కొత్త నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పథకం పైన ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అలాగే రైతులకు రుణమాఫీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్లో గొర్రెల్ని మేపనివ్వకుండా తమను అడ్డుకున్న చైనా సైనికులకు స్థానిక కాపరులు ఎదురుతిరిగారు. అది భారత భూభాగమని, అక్కడ పశువుల్ని మేపుకోవడం తమ హక్కు అని తేల్చి చెప్పారు. గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత భారత కాపరులు లద్దాఖ్లో గొర్రెల్ని మేపడం లేదు. ఇప్పుడు మళ్లీ మేపడమే కాక శత్రుదేశ సైనికులను ధైర్యంగా ఎదుర్కోవడం పట్ల నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ఇంటర్నేషనల్ బాకలారియట్ సిలబస్ ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి కోసమే షర్మిల సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. 0% ఓట్ల శాతం ఉన్న షర్మిల పార్టీ 1% ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఏం జరుగుతుందని ఎద్దేశా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో మంచు వర్షం కురవడంతో పర్యాటకుల రద్దీ కొనసాగుతోంది. అయితే మంచు కారణంగా రోహ్తంగ్లోని అటల్ టన్నెల్లో పర్యాటకులు చిక్కుకున్నారు. 50 టూరిస్ట్ వాహనాలు, ఒక హిమాచల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు చిక్కుకుంది. దాదాపు 300 మంది పర్యాటకులు ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 300 మంది పర్యాటకుల్ని సురక్షితంగా కాపాడారు.